మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం, మన కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? ఏళ్ళనాటి శ్రేణిలో వీళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మంత్ ఏమన్నా రిలీఫ్ ఉంటుందంటారా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారా? సో ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళకి తటస్థంగా నుంచి బెటర్గా ఉంటుందండి. ఇబ్బంది అయితే లేదు. అది ఏళ్ళనాటి ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ మిగతా గ్రహాలు గురువు కానివ్వండి, తర్వాత మంగళ కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాలన్నీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక సూర్యుడు, తర్వాత శని, తండ్రి కొడుకులు అనమాట. వీళ్ళిద్దరే అనుకూలంగా లేరు ఈ రాశి వాళ్ళకి. మిగతా గ్రహాలన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఒక రకం చెప్పుకుంటే ఆగస్టు మంత్ కొంచెం బెస్ట్గానే ఉంటుంది. ఇంతకుముందు రాశులతో కనుక, ఇంతకుముందు మాసాలతో కనుక కంపేర్ చేసుకుంటే. మనం డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, తర్వాత ఉత్తరాభాద్ర 1-2-3 పాదాలు అంతా కూడా మనకి కుంభరాశిలో ఉంటాయండి. మనం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ కుంభరాశిలో ఉంటాయి. మనం ప్లానెటరీ మూవ్మెంట్ని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు ఆగస్టు 17వ తారీఖు మారుతూ ఉన్నాడండి. అయితే జూలైలో 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. జూలై ఎండ్లో ఒకటి వచ్చేటప్పటికి కుజుడు, వీళ్ళు కన్యరాశిలో 28వ తారీఖు, 26వ తారీఖు శుక్రుడు మిథున రాశిలోకి, బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి 22వ తారీఖు. అంటే మనకు ఆగస్టు మంత్ కొంచెం ప్రారంభమయ్యే ముందు ఇవి కూడా మారడంతో టోటల్గా 4 గ్రహాల యొక్క మార్పు వీళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉందన్నమాట. బట్ మేజర్గా ఒక సూర్యుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కొంచెం పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలన్నమాట. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. పుత్రుడి ద్వారా మంచి హ్యాపీ న్యూస్లు ఇండి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు కొంచెం ఉండటం వల్ల మృత్యం అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏదైనా కనుక అప్పటిదాకా పనులు ఏదైనా కనుక ఉంటే అవన్నీ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత అయినతో ముగింపు పలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుకెళ్లకుండా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. సో మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు 7th హౌస్లో ఉండి 1st హౌస్ను చూడటం వల్ల మనకేం చెప్తారంటే సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహభంగకారిణి గోచారిస్తే సప్తమే రవి అని మనకి మహర్షులు చెప్తారు. దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, మెయిడ్స్ కానివ్వండి, ఇంట్లో పనిచేస్తూ ఉంటారు కదండి, వీళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు. వీళ్ళకి చెప్పిన మాట ఏంటనమాట. ఇది ఒకటి. తర్వాత దారాపీడ సుతామయం అని చెప్తూ ఉంటారు. అంటే భార్యకి ఏదైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ రావటము, తర్వాత సంతానానికి కూడాను కొంచెం అనారోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేజర్ ఏంటంటేనండి, వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఆటంకాలు పెడుతూ ఉంటారు. అంటే ఏమవుతుందంటే వీళ్ళు ఒక పనో ప్రాజెక్ట్ ఏదో చేయాలని అనుకుంటూ ఉంటారు. జనరల్గా వీళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. టయానికి వాళ్ళు సపోర్ట్ చేయక ఆ పని ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. సో వీళ్ళకి కొంచెం హెల్త్ కూడాను టైర్డ్నెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా మార్నింగ్ జాగింగ్ అవన్నీ చేస్తూ ఉంటే, సూర్య నమస్కారాలు కనుక చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారు. అగైన్ కుజుడు అనేది 8th హౌస్లో, ఆ పొజిషన్ అయితే మంచిది కాదు, కానీ అతని దృష్టి మంచిది. కుజుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని మనకు చెప్పుకోవచ్చు. కుజుడు 8వ ఇంట్లో ఉంటే ప్రవాస కార్య సానిహద్ కసారోగ పీడనం స్థాననాశన రుణచ్ఛేద అష్టమస్తే ధారాశుతి అని మనకి మహర్షులు చెప్తూ ఉంటారు. దీని ప్రకారం కనుక చూసుకుంటే దేశాంతరాల్లో ఉండటము, పనులు జరగకపోవటము, తర్వాత విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశనం, వీళ్ళు కనుక ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా కనుక తలపెడితే అందులో సరైన రిజల్ట్లు రాక ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రుణచ్ఛేద, తర్వాత అప్పులు వాళ్ళ బాధలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు మనకి నెగిటివ్ సైడ్లో రిజల్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. మనం పాజిటివ్ సైడ్లో కనుక తీసుకుంటే వీళ్ళకి మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది. ధనంతో పాటు విజయం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఇక్కడ మనకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. శుక్రుడు మనం కనుక చూసుకుంటే వీళ్ళు 5th హౌస్లో ఉండి భాగ్యం, లక్కును తీసుకొని వస్తున్నారు ఈ మాసంలో. వీళ్ళకి మీరు అడిగారు కదండి, వీళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది. సో శుక్రుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో వచ్చి వీళ్ళకి పరిచయం కావటం, ఏదో ఒక విధంగా ధనం రావటం, వాళ్ళ ఊహించిన విధంగా వచ్చి హెల్ప్ చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారంటే దాసీభృత్య జనలాభ నిత్య సంతోష మృష్టాన్న భోజనం ధనధాన్యాభిష్టార్థ పంచమస్తే భవేద్ భృగో అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని ప్రకారం ఏమంటే దాసీజనులు అంటే మన సూర్యుడు ఏమని చెప్తున్నాం, వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారని చెప్తుంటే శుక్రుడు దీన్ని మనకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారనమాట. అంటే ఆల్టర్నేటివ్ ఎవరో ఒకళ్ళు వచ్చి ఇలా హెల్ప్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. మంచి భోజనం చక్కగా టయానికి తింటూ ఉంటారు. ధనధాన్య భభిష్టార్థ
ధనంతో పాటు ధాన్యంతో పాటు అనుకున్న పనులని అనుకున్న విధంగా చక్కగా ఇష్టానుసారంగా వాళ్ళకి ఏది తెలిస్తే అది అయ్యే అవకాశం, ఇలాంటి ఏది తెలిస్తే అది ఆ పని టక్కన వాళ్ళకి కార్యరూపం దాల్చేసి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వీళ్ళకి ఒక లాభం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వీళ్ళకి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి. ఇక విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఏదైనా ప్రమోషన్ రావడం కానివ్వండి, నెక్స్ట్ స్టెప్ కెరీర్లో ఒక ఇంప్రూవ్మెంట్ రావటం, లేదంటే వీళ్ళు కొంచెం ఏలినాడ్సిన్తో ఉన్నారు కాబట్టి ఏదో ఒక కొత్త అవకాశం వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. లాభప్రదంగా ఉంటారు. అయితే వీళ్ళకి దరిద్రము, అతి భయము, రోగము 3 చూపిస్తున్నాయండి. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటము, లేదంటే ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్ రావటం, అతిగా భయపడిపోతూ ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. రెండోది శతభిష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన ప్రాప్తి, లాభము, రాజ్య లాభము చూపిస్తుందండి. 3 పాజిటివ్గా, ఒకటి ధనం వస్తుంది, కెరియర్లో ఒక ప్రమోషన్ వచ్చేస్తుంది, లాభప్రదంగా కూడా ఉంటుంది. కానీ వీళ్ళకి భయము, రోగము, దరిద్రము 3 చూపిస్తున్నాయి ఈక్వల్గా. కొంచెం బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. శతభిష కనుక చూసుకుంటే కొన్ని పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి, అంటే బ్యాలెన్స్డ్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి చక్కగా ఉంది, లాభప్రదంగా ఉంటుంది. భయము, ధనహీనత చూపిస్తుంది. ధనహీనత కొంచెంగా ఉంది. బట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అది కూడాను లేడీస్ ద్వారా అని మనం చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఉంటుంది. అంటే వీళ్ళకి సరైన డెసిషన్ తీసుకోలేక ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటి అని ఒక ప్రెషర్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కనుక జ్యోతిష్కుల్ని కలిసినా కానీ, లేదంటే గురువుల్ని కలిసినా వీళ్ళకి సరైన పద్ధతి, వీళ్ళకి దారి వీళ్ళకి చూపిస్తారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చండి. ఇక విశేషంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా ఉపయోగపడతాయి అంటారు గురుగారు? మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు అంత అనుకూలంగా లేరండి. ఒక్క సూర్యుడు కనుక వీళ్ళకి చక్కగా సహకరిస్తే టోటల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న, సూర్య అష్టకం చదువుకున్న, తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికి నమస్కార ప్రియుడు అంటారు. మనకి సూర్య నమస్కారాలు చేసినా కానీ చాలా చక్కగా కలిసి వస్తుంది. ఎవరికైనా కనుక అగ్ని కార్యం, లేదంటే అగ్నిహోత్రం ఇలాంటివన్నీ కనుక చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇది కాకుండా 1 కేజీ గోధుమలు కనుక గుడిలో కానీ, బ్రాహ్మణులకు కానీ, లేదంటే పురుషులకు కానీ దానం కనుక చేస్తుంటే, లేదంటే ఆవుకి, ఇంకే అవి మనకి దేశీయ ఆవులు అంటారు కదండి, ఈ ఆవులకి మనకి బనానా తినిపించినా కానీ, ఇంకోటి తినిపించినా కానీ, బ్రెడ్ ఇలాంటివి కనుక తినిపించినా కానీ వాళ్ళకి ఈ దోషం పోయేసి చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఫాదర్ లాంటి ఫిగర్స్ ఉంటారు, ఫాదరు, పెదనాన్న, లేదంటే కొంచెం తాతలు, ఇలాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి ఏమైనా బట్టలు ఇచ్చినా కానీ ఈ సూర్యుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేసి ఆ దోషం అంతా పోతుంది. ప్లస్ వీళ్ళకి మంచి డైరెక్షన్ కూడా వీళ్ళకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏలినాడ్సిన వాళ్ళ ధనానికి చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. చాలామంది నేను లాస్ట్ ఇయర్ కుబేర పాశుపత అభిషేకము, లేక విశేషంగా మహాలక్ష్మి హోమం ఇవన్నీ చేసినప్పుడు ఈ రాశి వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చేసి మనకి ఇవి చేయించుకున్నారనమాట. ఇవి కుబేరు పాశుపతము, లక్ష్మీ విశేష హోమం ఇవంతా. అయితే కొంతమంది చేయించుకోలేకపోయారు. ఒక ధనానికి సంబంధించి కొంచెం రేట్ ఎక్కువ ఉండటం అయితేనేమి, 1-to-1 వాళ్ళ ఇంట్లో చేయాలండి కాబట్టి. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి సామూహికంగా అరేంజ్ చేయడం జరిగింది. అందులో కూడా శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం చేస్తూ ఉన్నాము. అందులో లాస్ట్ గురువారం, వచ్చే గురువారం రోజున కుబేర పాశుపత అభిషేకం చేస్తున్నాం, ధనం ఇంట్లో స్థిరంగా ఉండటానికి. తర్వాత మహాలక్ష్మి విశేష హోమం ఒకటి చేస్తూ ఉన్నామండి. ఇది వచ్చేటప్పటికి శీఘ్రంగా వీళ్ళకి త్వరగా ధనం రావడానికి. రెండోది పోయిన ధనం వచ్చేటప్పటికి వీళ్ళకి త్వరగా మళ్ళీ వీళ్ళకి బ్యాక్ రావడానికి కూడాను మనకి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన బీజ మంత్రాలతోటి, తామర పూలతోటి, నెయ్యితోటి విశేష హోమం ఒకటి చేయబోతూ ఉన్నాం. ఇవి 2 కూడా పెద్ద కార్యక్రమాలు. ఇందులో పార్టిసిపేట్ చేసిన పేరుకు సామూహికంగా కానివ్వండి, మరి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ చేతులతో వాళ్ళ అభిషేకం, వాళ్ళ చేతులతో వాళ్ళు హోమం చేసే అవకాశం కూడా కల్పించే ప్రయత్నం అన్నీ చేస్తూ ఉన్నామండి. ఇంట్రెస్ట్ కనుక ఎవరికన్నా ఉంటే మనకి కాల్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే, ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మీ మాటలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.